తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న చర్చకు దారితీస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? రైతు బంధు కోసం తెచ్చిన నిధులు ఇంకా రైతుల ఖాతాలో ఎందుకు పడలేదు? ఇదే ఇప్పుడు రైతులు, రాజకీయ నేతలు, ప్రజలు అడుగుతున్న పెద్ద ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ నిధులు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు మాత్రం మరో సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఈ 9,000 కోట్ల రూపాయలు కేరళలో ఎన్నికల ఖర్చుల కోసం తరలించారని అంటున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడం కూడా చర్చకు దారితీస్తుంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం ముందుగా ప్రకటించారు. తర్వాత ఫిబ్రవరి 17న రైతుల ఖాతాల్లో పడతాయని అనుకూల మీడియా ద్వారా వార్తలు కూడా వచ్చాయి. అలాగే కేబినెట్ సమావేశంలో చర్చించి రైతు బంధు విడుదల చేస్తామని మరోసారి ఆశలు కలిగించారు. కానీ ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు పడకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. అయితే నిజంగా ఈ 9,000 కోట్లు ఎక్కడికి పోయాయి? రైతు బంధు ఎప్పుడు వస్తుంది? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్